హాయ్ అండి. నా ఈ చిన్ని ప్రపంచంలో ఈరోజు సాటర్డే వ్లాగ్ అండి. నేను లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేశాననేది ఈవినింగు, మార్నింగు నైవేద్యాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ప్రతిరోజు మార్నింగ్ 4:30కి లెగడం అలవాటు. సాటర్డే కోసం ఫ్రైడే నైటే ముగ్గు పెట్టేసుకుంటాను వాకిట్లో. కానీ ఊడవడం కోసం మార్నింగ్ ఇల్లు గుమ్మాలన్నీ ఊడుస్తాం కదా, ఊడ్చుకొని స్నానం చేసుకొని దేవుడి దగ్గర కూడా అన్నీ సిద్ధం చేసుకొని మళ్ళీ స్టవ్ దగ్గరికి వచ్చి ఆగ్నేయమూల దీపం వెలిగించేసరికి నాకు 6 o'clock అవుతుంది. సూర్యుడు మంచిగా తేజస్సుతో చాలా అందంగా కనిపిస్తూ మాకు వంటగదిలోకి చాలా బాగా కనిపిస్తారు సూర్యుడైతే. తర్వాత మంచిగా అన్నపూర్ణాదేవికి, గౌరీదేవికి దీపారాధన చేసుకొని నైవేద్యం ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ ప్రాసెస్ అయ్యేసరికి అటు దేవుని కూడా అలంకరణ చేసుకుంటాను. అటు ఇటు తిరుగుతూ పని చేసుకునేసరికి నాకు 6:30 అవుతుంది మొత్తం. ఈ శనివారం వ్లాగ్ పెట్టడానికి కూడా చిన్న రీజన్ ఉందండి. నాకు చిన్నప్పటి నుంచి శివుడే దేవుడు, శివుడు తప్ప ఇంకే దేవుళ్ళు లేరు అని నాకు బాగా నమ్మకం. అంటే స్కూల్లో తెలుగు సార్ చెప్పాడు, శివుడంతట దేవుడు ఎవ్వరూ లేరు మన భూప్రపంచం మీద అనేది నాకు మైండ్లో అలా స్ట్రక్ అయిపోయింది అనమాట. చిన్నప్పుడు చెప్పింది శివుడు తప్ప ఇంకెవరు దేవుడు కాదు అనే ఆలోచనలోనే ఉండేదాన్ని. పెరిగిన పెద్దయినా ఏ గుడికి అన్ని గుళ్ళకి వెళ్తాను, అందరికీ తిరుగుతాను, అన్ని దేవుళ్ళ గుళ్ళకి తిరుగుతాను, వస్తాను, అన్నీ చేస్తాను. కానీ శివుడే అని నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయి ఉంది. కానీ ఒక్కసారి తిరుపతి దేవస్థానం సేవకి వెళ్ళినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంటికి ఎందుకో వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తి, ప్రేమ అసలు తెలియదు, చెప్పలేని మాటల్లోని. అలా అయిపోయింది. శివుడికి ఎలా అయితే ప్రతి సోమవారం నేను ఫిక్స్ అయిపోయాను అనమాట నా మైండ్లో. నాకు వీలున్న రోజులు, నాకు అంటే నేను భూమి మీద ఉన్న రోజులు శివుడికి శివారాధన చేయాలని నేను ఫిక్స్ అయిపోయాను నా మైండ్లో, వీలు లేని టైంలో తప్ప. అలాగే వెంకటేశ్వర స్వామికి రెగ్యులర్గా చేసిన పూజల కన్నా నాకు ఎంత వీలవుతుందో అలా ప్రతి శనివారం చేసుకోవాలి అని నా స్తోమత తగ్గట్టు అని ఫిక్స్ అయ్యానండి. అందుకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాను. అంత పిచ్చిగా వెంకటేశ్వర స్వామి అంటే అంత అభిమానము, భక్తి పెరిగింది. అందుకే ఈ వ్లాగ్ మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే నా చిన్న ప్రపంచంలో నా స్తోమత తగ్గట్టు నేను రెగ్యులర్గా ప్రతి శనివారం నేను ఇలానే చేసుకుంటాను. ప్రసాదాలైనా, దీపారాధన అయినా అది చూపించడం కోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అంతే, ఇంకేం కాదు. ప్రతి శనివారం కూడా పిండి దీపాన్ని ఒకటే పెట్టుకుంటాను. 8 ఒత్తులు వేసుకుంటాను. అవి ఎర్రటి ఒత్తులు కలిపి వేసుకుంటాను నేను. అంటే 7 శనివారాల వ్రతం చేసేటప్పుడు నాకు అలవాటైంది. అదే ఇక్కడ ఫాలో అవుతాను కూడా. నెయ్యి దీపం వెలిగించుకుంటాను. ఉదయాన్నైతే పానకం పెడతాను, చలివిడి, వడపప్పు పెడతాను, పిండి దీపాలు వెలిగించుకుంటాను. తర్వాత మిగతా అన్ని దేవుళ్ళకి ఇంకా 2 దీపాలు వెలిగించుకుంటాను. నైవేద్యం కూడా పెట్టుకుంటాను. ఇలా జరుగుతుంది. తర్వాత ఈ దీపాలు, ఈ క్యారేజీలు, పిల్లలు స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళిపోయేసరికి కరెక్ట్గా 7:30 అవుతుంది. అప్పుడు మా జున్నుగాడితో ఒక 1/2 hour ఆడుకుంటాను. నా కోసం, తన కోసం టైం అనేది ఒక పావు గంట, 1/2 hour తీసుకొని టీవీ చూస్తాను. అవి కూడా దేవుడి భక్తి గీతాలే చూస్తాను. ఇంకో మాట చెప్పాలండి, నేను తిరుపతి సేవకి వెళ్ళేటప్పుడు ఏదో అనుకున్నాను, ఇక్కడ అంటే దేవుడు నా మైండ్లో ఉండేమాట. పెద్దవాళ్ళు పెద్ద హంగామా చేసిన వాళ్ళకే దేవుడు కరుణిస్తాడు, ఆ నార్మల్ పీపుల్కి, అదే జనాలకి దేవుడు చూడడు అని నా మైండ్లో ఉండేదన్నమాట. అంటే మరీ సిల్లీగా ఉంటుందేమో మీతో చెప్తే. అంటే మంచిగా పూజలు, పలహారాలు పెడితేనే దేవుడు వాళ్ళకి చూస్తాడు, వాళ్ళ కోరికలు నెరవేరుస్తారు, మనలాంటి వాళ్ళకి ఏముండదు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడికి తన అనే భేదం ఉండదు, పేద డబ్బు అని ఉండదు, మనకు మాత్రమే ఉంటుందని మాత్రం నేను గట్టిగా అక్కడ నాకు నిదర్శనం అయితే జరిగింది. అది ఎలా అనేది తర్వాత వీడియోలో చెప్తాను ఎప్పుడైనా సరే. మనం ఎంత డెకరేషన్లతోటి, ఎంత నైవేద్యాలు పెట్టామనేది, ఎంత ఆడంబరాలు ఆర్భాటాలతో పెట్టామనేది అసలు భగవంతుడికి అసలు అదేం కాదండి. ఎంత మంచి భక్తి, భగవంతుడి దగ్గరికి నీ మనసు ఎంత భక్తిగా అతని దగ్గరికి చేరిందనేదే భగవంతుడు చూస్తాడని నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపించింది. అప్పటి నుంచి మనం ఏం మాట్లాడినా సరే ఒకటి మాత్రం నిజం అండి, అది మనం తిరుపతి దేవస్థానంలో అడుగు పెట్టామంటే, అంటే దేవస్థానం కాదు, ఆ కొండపైన అడుగు పెట్టామంటే నిజంగా చెప్తాను, నాకు అనుభవం అయినదే ఈరోజు చెప్తున్నాను. అక్కడ తిరుపతి దేవస్థానం అంటే కొండ పరిధిలో మనం ఏం మాట్లాడినా సరే ఆ శ్రీనివాసుడు మాత్రం వింటాడు. నిజం అండి, అది నా లైఫ్లో జరిగింది. నేను అది అనుభవం చెందాను కూడా, అదే మీతో చెప్తున్నాను. అంతే, మీరు ఇంకెవరు ఎలా తీసుకున్నా పర్వాలేదు. అదంతా పక్కన పెడితే మా లంచ్ కోసము ఆలూ ఫ్రై చేశాను, పప్పుచారు చేశాను. రైస్ అనేది వార్చుతానండి నేను ప్రతిసారి. ఊరి నుంచి మాకు పంట బియ్యం వస్తాయి, అక్కడి నుంచి వాచడం అలవాటు. కుక్కర్ అంతగా తినరు. ఎప్పుడూ ఎమర్జెన్సీ అయితే కుక్కర్ వండుతాను. చాలామంది ఆడవాళ్ళకి పూజ చేయడానికి టైం లేదు అంటారు.
కానీ చాలా టైం మనమే కేటాయించుకోవాలి. ఎందుకంటే మెడిటేషన్ చేస్తే ఎంత ఆరోగ్యం వస్తుందో బాడీకి, మనం పూజ చేయడం వల్ల మైండ్కి అంత హెల్తీగా ఉంటుందని నేను నమ్ముతానండి. ఎందుకంటే ఆ 10 నిమిషాలైనా, ఒక్క నిమిషమైనా మైండ్ అనేది భగవంతుడి దగ్గరికి మనం ఆరాధన చేయగలిగితే మైండే కాదు మొత్తం మనకున్న నెగిటివిటీ కూడా పోతుందని నేను బాగా బిలీవ్ చేస్తాను. వీలైన వాళ్ళు గంటలు గంటలు పూజ చేయక్కర్లేదు. 5 మినిట్స్ 10 మినిట్స్ కేటాయించిన ఒక్క దీపం పెట్టినా మీకు చాలా చాలా మీరే చూస్తారు ఆ రిజల్ట్ అనేది. దయచేసి వీలున్న వాళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ రోజుల్లో పెట్టలేని వాళ్ళు ఎవరూ లేరు. కానీ మాకు వీలు కాదు పెట్టలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు మార్నింగే పెట్టాలని లేదండి. మీకు నైట్ ఈవినింగ్ టైం మీకు డ్యూటీ నుంచి వచ్చినా, లేదా ఈవినింగ్ పగలన్నీ పనులు ఉంటాయి చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళైనా ఈవినింగ్ అయినా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. మీరే చూస్తారు ఆ చేంజ్ అనేది. ఇంకా నేనేం చెప్పలేనండి. గోధుమకు ప్రసాదం ఈవినింగ్ కోసం చేశాను, నైవేద్యం కోసము. ఈ రోజుకి ఈ ప్రసాదాలు చేశానండి. ఎవ్రీ సాటర్డే మారుతూ ఉంటాయి. ఒక చిన్న మాట మీతో చెప్పి ఎండ్ చేసేస్తాను వీడియోని. పూజలు మనం చేయడమే కాదండి, పిల్లలు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వాళ్ళకి వీలున్నటప్పుడు పిల్లల చేత కూడా దీపారాధన చేయడం వల్ల వాళ్ళకి ఆధ్యాత్మికంగా తెలుస్తుంది. వాళ్ళకి పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలో అనేది కూడా తెలుస్తుంది. దానికి దీనికి లింక్ ఏంటంటే అక్కడే ఉంటుంది. ఒకసారి చేసి పెట్టి చూడండి, మీకే తెలుస్తుంది.